సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే ఈ నిద్ర అనేది పట్టదనమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కొంతమందికి డెలివరీ దాకా కూడా నిద్ర అనేది పోకుండా, అంటే ఎక్కువగా నిద్ర అనేది పోకుండా మెలకువతోనే ఉంటారు అండ్ కూర్చొనే ఉంటారు చాలామంది. అండ్ వేరే డిఫరెంట్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఇలా నిద్ర పట్టకపోవడానికి రీజన్స్ ఏంటివి, అండ్ నిద్ర హాయిగా పోవాలి అని అంటే కొన్ని ట్రిక్స్ అనేవి నేను చెప్తాను. సో నాకు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర అనేది అస్సలు పట్టకపోయేది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఫస్ట్ టైం అయితే నాకు అస్సలు నిద్ర పట్టకపోయేది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకే ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ అలవాటు అయిపోతుంది కాబట్టి మనకు కొంచెం నిద్ర అనేది, అంటే సెకండ్ బేబీతో మనము ఫస్ట్ బేబీతో రోజంతా అలసిపోతాం కాబట్టి కొంచెం సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో నిద్ర అనేది పడుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అస్సలు నిద్ర అనేది పట్టదు. సో వాళ్ళ కోసం ఈరోజు ట్రిక్స్. సో ఫస్ట్ అయితే ఎందుకు నిద్ర పట్టదు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి నిద్ర మెయిన్గా పట్టకపోవడానికి రీజన్స్, నాకు నిద్ర ఎందుకు పట్టలేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను మార్నింగ్ అంతా కూడా నిద్ర, అంటే పొద్దున్నే టిఫిన్ చేశారంటే కాసేపు పడుకునేదాన్ని. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ 9, అంటే నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అప్పుడు ఇచ్చింది. సో వర్క్స్ ఏమీ చేయకపోయేది, అందుకే ఇంకేం తోచక మొబైల్ ఫోన్స్ కూడా తక్కువ అప్పుడు. సో ఇంకా నిద్రే పోయేదన్నమాట. మధ్యాహ్నం లంచ్ చేసి దాని తర్వాత నిద్ర అనేది పోయేది. సో పగలంతా ఇలా నిద్రపోయేసరికి నైట్ నిద్ర అనేది అస్సలు పట్టకపోయేది. సో మామూలుగా అయితే 8 అవర్స్ నిద్ర అనేది మామూలు మనుషులకు అవసరం. సో ప్రెగ్నెన్సీలో ఒక 10 అవర్స్ పడుకుంటే చాలు. కానీ మనం ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎక్కువగా పడుకుంటూ ఉంటాం. అంటే మధ్యాహ్నం నిద్ర అనేది ఎక్కువ పోకుండా కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ మధ్యాహ్నం నిద్ర అనేది పోయి ఇంకా నైట్ టైము తొందరగా నిద్ర పడుతుంది. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల నైట్ నిద్ర అనేది పట్టక ఎక్కువగా మెలకువగా ఉండేదన్నమాట. సో అందుకే మీరు ఒకవేళ మధ్యాహ్నం నిద్ర అనేది ఎక్కువ పోయే వాళ్ళైతే మాత్రం కొంచెం డైవర్ట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే నిద్ర అనేది వెళ్ళండి. ఎందుకంటే నిద్ర పోవాలి, లేకపోతే బేబీ గ్రోతింగ్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మధ్యాహ్నం నిద్ర అనేది చాలా మంచిది, కానీ ఎక్కువసేపు పడుకోవద్దు, కాసేపు పడుకొని లేవాలన్నమాట. సో ఇలా పడుకొని నైట్ టైము మధ్యాహ్నం ఎవరైతే ఎక్కువగా పడుకుంటూ ఉంటారో వాళ్ళకి నైట్ నిద్ర అనేది రాదు అస్సలు. అండ్ తర్వాత కొంతమందికి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ఫాము అండ్ ఫుడ్ అరగకపోవడము, కొంచెం స్టమక్ పెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలో నిద్ర అనేది పట్టదు. సో ఈ ప్రాబ్లం ఉంటే కూడా దీనికి సొల్యూషన్ అనేది మీరు చేసుకోవాలి. సో గ్యాస్ ట్యాబ్లెట్ అనేది ఎర్లీ మార్నింగ్ వేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ అరుగుదల అనేది కూడా మంచిగా అవుతూ ఉంటుంది. అండ్ నైట్ టైం ఎర్లీగా తింటే కూడా ఇలా పుల్లటి తేన్పులు రాకుండా గ్యాస్ట్రిక్ వల్ల అయితే కొంచెం రిజల్ట్ అనేది బాగుంటుంది. బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా నిద్ర అనేది పట్టదు. అండ్ దాని తర్వాత కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్ వల్ల కూడా మనకి నిద్ర పట్టకుండా ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొంచెం మీరు ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది కామన్, కానీ కొంచెం డైవర్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్కి మనకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్, దాని తర్వాత చిన్న మసాజులు ఉంటాయి. మనం పడుకునే పద్ధతి అనేది మార్చుకోవాలి. సో దీనివల్ల మనము బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల నిద్ర అనేది పడుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత కొంతమందికి ఏంటంటే కాళ్ళు పిక్కలు పట్టేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పిక్కలు పట్టేసే వాళ్ళకు కూడా కొంచెం ఈ నిద్రలో మధ్యలో లేసే నిద్ర పట్టగానే ఇలా పిక్కలు పడతాయి. పట్టేసరికి మనకి మెలకు వస్తుంది. అంటే కాళ్ళ కింద, మోకాళ్ళ కింద వెనకాల సైడు పిక్క పట్టినట్టు ఇలా మెలిపెట్టినట్టు అవుతూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే బాడీలో మొత్తము వాతం అండ్ డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుంది. సో మీరు కొబ్బరి బొండాలు, ఫ్లూయిడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దుంపకి సంబంధించిన ఆహార పదార్థాలు ప్రెగ్నెన్సీలో తినకుండా ఉండాలి. ఇది అవాయిడ్ చేస్తే కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో వీటి వల్ల అండ్ ముందు అబార్షన్స్ అయిన వాళ్ళకు కూడా కొంచెం నిద్ర అనేది పట్టదనమాట ప్రెగ్నెన్సీలో. నాకు ఫస్ట్ అబార్షన్ అయింది అండ్ దాని తర్వాత కొంచెం డిప్రెషన్లో కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతూ ఉండేదాన్ని అండ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. సో దానివల్ల కూడా మీకు నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది. సో పీస్ఫుల్గా ఉండాలి. నిద్ర పట్టట్లేదు అని అంటే వేరే అన్ని ఆలోచనలు చేసుకోకుండా కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా పెట్టుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉంటే కూడా నిద్ర లేని సమస్య అనేది ప్రెగ్నెన్సీలో ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా మనకి నిద్ర పట్టడానికి, సో ఇవేంటంటే నిద్ర ఎందుకు పట్టట్లేదు అన్నదానికి రీజన్. అండ్ నిద్ర పోవడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే మీరు ఎర్లీగా తినాలి, తొందరగా, అంటే నైట్ టైం ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకోవాలి. తొందరగా అరిగిపోయి మనకి నిద్ర అనేది పడుతుంది. ఒక రాత్రి కాడ ఆకలేసినా కానీ ఏదన్నా ఒక ఫ్రూట్ లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. అండ్ దాని తర్వాత పడుకునే ముందు
మొబైల్ ఫోన్స్ అనేవి ఒక 2 అవర్స్ ముందు మీరు 8 o'clockకే ఫోన్ చూడడం బంద్ చేయాలన్నమాట. నైట్ నిద్రపోయిన దానికి ఫోన్ చూస్తే మాత్రం ఆ నిద్ర అనేది పట్టదు, ఇంకా ఎగ్జైట్మెంట్తోని ఫోనే చూస్తూ ఉంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఫోను బెడ్ మీదకి కొంచెం నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్ అవాయిడ్ చేయాలి. ఎవరైనా సరే కొంచెం నిద్రపోవడానికి ఒక 1 hour 2 hours ముందు ఫోన్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ దాని తర్వాత నైట్ పడుకునే ముందు వేడివేడిగా పాలు కానీ వేడి నీరు కానీ మీరు తీసుకోవాలి. పాలల్లో అయితే మాత్రం లైట్గా పసుపు వేసుకొని తాగండి. అండ్ వేడి నీళ్ళు తాగితే ఏంటంటే మనకి ఫుడ్ ఏమైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఫుడ్ అరిగేది లేకున్నా కానీ అరుగుతుంది. సో ఫుడ్ మొత్తం అరిగిపోయి నిద్ర అనేది హాయిగా పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ట్రిక్ మాత్రం మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. సో ఇలా వేడి నీళ్ళతో స్నానం చేసి సమ్మర్ కాబట్టి, సో మామూలు సీజన్లో అయినా వేడి నీళ్ళు కాబట్టి నో ప్రాబ్లం, నిద్ర అనేది హాయిగా పడుతుంది. అండ్ నిద్ర పట్టాలి అని అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే, ఈ సమ్మర్లో మెయిన్గా స్నానం చేయకుండా పడుకుంటే నిద్ర రాదు. సో ఖచ్చితంగా చేయండి. ఒకవేళ వింటర్లో కూడా మీకు నిద్ర పట్టట్లేదంటే వేడి నీళ్ళతో అప్పటికప్పుడు స్నానం చేసి పడుకోండి. స్నానానికి ముందు మీరు తిన్న 1/2 hour తర్వాత మీరు స్నానం అనేది చేసి పడుకుంటే మంచి నిద్ర అనేది వస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొక ట్రిక్ ఏంటంటే నైట్ టైం పడుకున్నప్పుడు హెవీగా బిగుతుగా ఉన్న క్లాత్స్ అనేవి వేసుకోవద్దు. సో కొంచెం బాడీని ఫ్రీగా ఉంచేలాగా చేసుకుంటే మీకు ఓన్లీ ఒక నైటీ వేసుకోవడం, లేదా నైట్ షూట్ అయినా సరే పల్సటిది కాటన్ది ఇలా వేసుకొని పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నిద్ర అనేది పడుతుంది. అండ్ దాని తర్వాత రూమ్లో లైటింగ్ కూడా చూసుకోవాలి మీరు. సో చిన్న లైట్ లేదా అసలు లైట్ లేకుండా పెట్టుకోండి, లేదంటే ఎవరికైనా లైట్ అలవాటు ఉంటే అది కూడా డిమ్ లైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో లైటింగ్ వల్ల కూడా మనకి నిద్ర అనేది పట్టదు. సో ఇది కూడా మీరు చూసుకోవాలి. అండ్ దాని తర్వాత మనము బుక్స్ అలాంటివి చదివే అలవాటు ఉంటే మాత్రం లైట్ వేసుకొని నైట్ పూట బుక్స్ చదువుకుంటే కూడా నిద్ర వస్తుంది. కానీ ఈ అలవాటు మనకు ఉండదు కాబట్టి ఏదన్నా ఒక చిన్న మోటివేషనల్ వీడియో లేదా ఏదైనా మ్యూజిక్ ఇలాంటిది, నిద్రపోవడానికి కొన్ని మ్యూజిక్స్ యాప్స్ కూడా ఉంటాయి, అవి తీసుకొని ఆ మ్యూజిక్ వింటూ కూడా మీరు నిద్ర అనేది పోవచ్చు. సో ఈ ట్రిక్స్ అన్నీ ప్లే చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో నిద్ర అనేది ఈజీగా పడుతుంది. సో ఏది ఏమైనా 10 hours నిద్ర అనేది ప్రెగ్నెన్సీ మొత్తంలో, రోజు మొత్తంలో మధ్యాహ్నం ఒక 2 hours, నైట్ 8 hours, కంప్లీట్గా 10 hours నిద్ర అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇలా 10 hours బిలో ఎవరైతే పడుకుంటూ ఉంటారో వాళ్ళు ఒబిసిటీ అయిపోతూ ఉంటారు, బాడీ హెవీగా అయిపోతూ ఉంటుంది, బేబీ వెయిట్ అనేది పెరగదు. సో బేబీ వెయిట్ తగ్గుతుంది. అండ్ మెంటల్స్గా రోజంతా కూడా యాక్టివ్గా ఉండలేము, మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి మీరు హాయిగా నిద్రపోతారని, దానికి నిద్ర ఎందుకు పట్టట్లేదని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, దానికి కూడా మీరు నేను చెప్పిన అక్కడ ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేస్తే నిద్ర అనేది ఖచ్చితంగా పడుతుంది. సో అవన్నీ లేకుండా ఈ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం మీకు నిద్ర అనేది ఖచ్చితంగా పడుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర పట్టడానికి కొన్ని ట్రిక్స్ అండ్ నిద్ర లేని సమస్య ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈరోజుటి ఈ వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.